హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీ ముందుకి ఒక పర్ఫ్యూమ్ తీసుకొచ్చాను. ఇది వచ్చి రసాసి అనేటువంటి బ్రాండ్ వాళ్ళు తయారు చేసిన పర్ఫ్యూమ్. దీనిని చేస్టిటీ అంటారు. ఇది ఈడిటీ కాదండి, ఈడిపి అండి. మీరు చూడండి, ప్యాకేజింగ్ ఇట్లా ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ వాడు హోలోగ్రామ్ లోగో కూడా ఇచ్చాడు. ఇది జెన్యూన్ ప్రోడక్ట్ అని మీకు చెప్పడానికి రసాసి వాడు. అండ్ దిస్ ఇస్ ద ప్యాకేజింగ్. కింద కూడా మీకు పర్ హోమ్ ఫెమే అని ఇచ్చాడు. అండ్ దిస్ ఇస్ యూడి పర్ఫ్యూమ్ అండి. దీని సైడ్స్ ఇట్లా ఉంటుంది. అండ్ మీరు ఇది చూసుకుంటే కనుక నాకు 1000 రూపీస్ చేంజ్ పడింది లోకల్ కాస్మెటిక్ స్టోర్లో. బట్ ఇది మీరు అమెజాన్లో నేను ఇది చూశాను. ఇది వచ్చి యాక్చువల్గా 1250 ఉన్నది, ఇప్పుడు 630 రూపీస్కి ఉంది. సో 630 రూపీస్ వాడు ఎంఆర్పి ఆఫ్టర్ డిస్కౌంట్ ఇచ్చాడు. కానీ సైన్ అప్ అండ్ పే లేటర్ అనేటువంటి అమెజాన్ ఆప్షన్ ఉంది ఫర్ న్యూ కస్టమర్స్. దాంట్లో ఇంకొక 100 రూపీస్ కూడా తగ్గుతుంది. అప్పుడు మీకు 530కి వస్తుంది. నేను కాస్మెటిక్ షోరూంలో తీసుకున్నప్పుడు ఏంటంటే వీడు ప్రైస్ దీంట్లో ఇట్లా ఉంది, చూసారు కదా. దిస్ ఇస్ ద ప్రైస్. ఈ ప్రైస్ నాకు ఆ 50 రూపీస్ అనేది తగ్గించి రౌండ్ ఫిగర్ 1000 చేసి ఇచ్చాడు. అండ్ ప్యాకేజింగ్ చూస్తే వెరీ బ్యూటిఫుల్ ప్యాకేజింగ్ అండి. ఇది ఈవెన్ టేబుల్ మీద పెట్టినప్పుడు కూడా మీకు చాలా డ్రమాటిక్గా కనపడుతుంది. చాలా బ్యూటిఫుల్ ప్యాకేజింగ్. బాటిల్ ఇట్లాంటి కర్వ్డ్ బెన్స్ ఉన్నటువంటి బాటిల్స్ దొరకటం చాలా కష్టం. ఇక్కడ మీకు సింపుల్గా పేరు ఒకటే రాశాడు, చేస్టిటీ అని, యూడి పర్ఫ్యూమ్ అని రాశాడు అంతే. మీకు అది కింద చూస్తే కనుక వాడి కంపెనీ బ్రాండ్ అండ్ ఇది ఎంత ఎంఎల్ ఉందనేది కూడా రాశాడు. అండ్ లెట్ మీ టెల్ యూ, హానెస్ట్గా చెప్తున్నాను, ఇది అబ్బాయిలకు ఉపయోగపడదు. చిన్నపిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, మిడిల్ ఏజ్డ్ వాళ్ళు కానీ ఎవరికైనా కూడా ఇది అబ్బాయిలకు ఉపయోగపడదు. ఈ పర్ఫ్యూమ్ స్పెసిఫికల్లీ ఫర్ గర్ల్స్ అండి. ఎందుకంటే ఈ స్మెల్ చాలా ఫెమినైన్గా ఉంటుంది. అసలు మాస్కులైన్ నోట్స్ దీంట్లో ఎక్కడ ఉండవు. కాబట్టి ఇది అబ్బాయిలు వాడటానికి సజెస్ట్ చేయను. బట్ అమ్మాయిలకి, ఎస్పెషల్లీ కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి కానీ, చదువుకునేటువంటి స్టూడెంట్స్కి కానీ, ఫ్రెష్గా జాబ్లో జాయిన్ అయినటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి ఇది పనిచేస్తుందండి. దిస్ ఈజ్ మోర్ లైక్ ఎన్ యంగ్ స్మెల్, ఫ్రెష్ స్మెల్, ఇన్నోసెంట్ స్మెల్ అంటాం కదా. చాలా యంగ్, చిక్, ఇన్నోసెంట్ కైండ్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉన్న స్మెల్ చూస్తే ఇది చెప్పుకోవచ్చు. దీని ప్యాకేజింగ్ ఇలా ఉంది. నా I'll remove this. స్ప్రే నాజిల్ ఇలా ఉంటుందండి. అండ్ బ్యూటిఫుల్ పర్ఫ్యూమ్. హ్యాండ్లో కూడా మనకి గ్రిప్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఎక్కడ పట్టుకున్నా కూడా మీకు చేతిలో నుంచి ఇది జారిపోవటం లాగా ఉండదు. అండ్ కింద చూస్తే బేస్ మీకు ఇలా కనపడుతుంది. దాని మీద కూడా వాడు రసాసి వాడన్నట్లుగా బ్రాండ్ ఇచ్చాడు. సో ఇది ఒరిజినల్ అండి. ఒరిజినల్ దానికి కంపల్సరీ మీకు చూసినట్లయితే ఇక్కడ హాలోగ్రామ్ స్టిక్కర్ ఒకటి ఉంటుంది. అండ్ బాటిల్ కింద కూడా వాడి బ్రాండ్ నేమ్ క్లియర్గా మీకు కనపడుతుంది. సో ఇలాంటివే ఒరిజినల్ ఫ్రాగ్రెన్సెస్ అని మీరు బిలీవ్ చేయొచ్చు. అండ్ ఈ ఫ్రాగ్రెన్స్ నోట్స్ గురించి వచ్చే ముందు అమెజాన్ వాడు ఆఫర్స్ కూడా పెట్టాడు. జిఎస్టీ ఇన్వాయిస్ ఉంటే కనుక దీని మీద ఇంకా 28% వరకు ఏదో ఆఫర్ కూడా ఇచ్చాడండి. అలానే 500 రూపీస్ కానీ అట్లాంటి వాటికి షాపింగ్ చేస్తే కనుక మీకు క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కూడా ఇచ్చాడు. సూపర్ వాల్యూ డేస్ అంటూ వాడు 10% సేవింగ్స్ ఆన్ డిఫరెంట్ బ్యాంక్ అకౌంట్స్ కూడా వాడు ఇచ్చాడు. మీరు డైరెక్ట్గా ఈ ప్రోడక్ట్ని కాస్మెటిక్ షోరూమ్స్లో నాలాగా తీసుకుంటే కనుక మీకు ప్రైస్ ఎంతకు వస్తుంది. బట్ అమెజాన్ లాంటి వాటిలో కానీ, నైకా లాంటి దాంట్లో కానీ మీకు ఇంకా డిస్కౌంటెడ్గా రావచ్చు. అండ్ ఒరిజినల్స్ దొరికే ఛాన్స్ కూడా ఉంది లైక్ దిస్. బట్ మీరు కొన్నప్పుడు మీరు చూసుకోండి, మీకు ఇక్కడ ఇది ఉండాలి. అండ్ హోలోగ్రామ్ కూడా కంపల్సరీ దీని మీద ఉండాలి. ప్యాకేజింగ్ ఇలా ఉంది. కింద కూడా మీకు చూపిస్తాను, ఇట్లా ఉంటుంది. ఇది సెప్టెంబర్ 2020 మ్యానుఫ్యాక్చరింగ్ అయింది. వీలైనంత వరకు మీరు పర్ఫ్యూమ్స్ కొనేటప్పుడు రీసెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్స్ ఉన్నవే చూడండి. ఒక ఇయర్ వరకు పర్లేదు, బట్ మీకు ఆ టైం డ్యూరేషన్ అనేది ఇయర్ దాటితే దీంట్లో ఉండేటువంటి ఆ పర్ఫ్యూమ్ స్ట్రెంగ్త్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఎంత సీల్డ్ బాటిల్ అయినా కూడా. మనం జనరల్గా అనుకుంటూ ఉంటాం కదా, పర్ఫ్యూమ్ ఏంటి కొట్టుకున్న ఒక అరగంట కూడా నిలబడట్లేదు అని చెప్పి. ఇట్ డిపెండ్స్ అండి వేరియస్ ఫ్యాక్టర్స్ మీద, స్కిన్ కండిషన్ మీద, మీ బాడీ టెంపరేచర్ మీద, అండ్ చుట్టుపక్కల
చుట్టుపక్కల వెదర్ కండిషన్స్ మీద, మీరు ఉండేటువంటి ఏరియాస్ని బట్టి, మాయిశ్చర్ లెవెల్స్ని బట్టి అన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఓవరాల్గా పర్ఫ్యూమ్ పని చేస్తేనే అది సక్సెస్ఫుల్ అవుతుంది. ఈ కండిషన్స్ అన్నిటిని దాటుకొని పర్ఫ్యూమ్ లాగా వాళ్ళు ఇచ్చినటువంటి ప్రామిస్కి తగ్గట్లుగా పని చేస్తేనే అది రైట్ఫుల్ పర్ఫ్యూమ్ అవుతుంది. అలాంటి కాంబినేషన్స్ దీంట్లో ఉన్నాయని చెప్పొచ్చు. అందుకని నేను ఇది సజెస్ట్ చేస్తున్నాను. మీకు ఇది చూస్తే ఇది 100 ml అండి బాటిల్, అండ్ ఇది బ్రాండ్ వచ్చి రసాసి వాడిది. మీకు వెరీ నైస్ పర్ఫ్యూమ్. వీడు కంపెనీ వాడు ఏం చెప్తున్నాడంటే ఇది ఎపిటోమ్ అంట, ఫ్రాగ్రెన్స్ దట్ ఎపిటోమైజెస్ ఏ స్ట్రైకింగ్ న్యూ ఇమేజ్ ఆఫ్ ఫ్రెష్ యంగ్ ఉమెన్. సో ఫ్రెష్ యంగ్ ఉమెన్ యొక్క ఇమేజ్ని ప్రొజెక్ట్ చేయటానికి ఈ పర్ఫ్యూమ్ అనేది వాడతారని చెప్పి వాడి క్లెయిమ్ చేసుకుంటున్నాడు కంపెనీ వాడు. బట్ నేను చెప్పేది ఏంటంటే ఇది వెరీ క్లీన్, వెరీ ట్రాన్స్పరెంట్ అండ్ వెరీ డైరెక్ట్ పర్ఫ్యూమ్ అండి. దీంట్లో ఎటువంటి ఫిల్టర్స్ కానీ యాడెడ్ అదర్ ఫ్లేవర్స్ కానీ ఏం లేవు. స్ట్రైట్ పర్ఫ్యూమ్, మీకు సింపుల్గా ఉంటుంది. ఇది నోట్స్ గురించి చెప్పాలంటే గ్రీన్ ఫ్రూటీ టాప్ నోట్స్ ఉంటుంది. ఇది డ్రై డౌన్ అయ్యేటప్పుడు కొంచెం పౌడరీ స్మెల్ లాగా వస్తుంది. ఇది చాలా మంచిదండి. మీకు టాప్ నోట్స్కి వచ్చేటప్పటికి ఆక్వాటిక్ ఫ్లేవర్స్ ఉంటాయి, గ్రీన్ ఫ్లేవర్స్ ఉంటుంది విత్ కాంబినేషన్ ఆఫ్ లెమన్. సో మీకు లెమన్ ఫ్లేవర్ అనేది కొంచెం తెలుస్తుంది, అట్లానే ఆక్వాటిక్ నోట్స్ తెలుస్తాయి. అలానే గ్రీన్ నోట్స్, మనకి వర్షం పడినప్పుడు అప్పుడే చిగురించిన ఆకుల స్మెల్ ఎలా ఉంటుంది, ఆ ఫారెస్ట్ ఎన్వైరన్మెంట్లో ఒక సార్ట్ ఆఫ్ గ్రీనరీ ఉన్న చోట ఎట్లాంటి స్మెల్ వస్తుంది, అలాంటి ఫ్రెష్ గ్రీన్ నోట్స్ అనేది దీంట్లో వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం హార్ట్ నోట్ వచ్చేటప్పటికి అంటే ఒక 2-3 అవర్స్ తర్వాత దీని నోట్స్ చేంజ్ అవుతుందండి బాడీ మీద. సో దాని మీదకి వచ్చేటప్పటికి హార్ట్ నోట్ అంటాం, ఆర్ మిడిల్ నోట్ అంటాం. అది రోజ్ అండ్ జాస్మిన్ కాంబినేషన్లోకి వస్తుంది. దీంట్లో రోజ్ అండ్ జాస్మిన్ అని అంటాడు, కానీ కాంబినేషన్ చూసుకుంటే మీకు ఒక 2-3 అవర్స్ తర్వాత జాస్మిన్ ఎక్కువ తెలుస్తుంది, రోజ్ తక్కువ తెలుస్తుంది. కానీ కొట్టిన వెంటనే మీకు ఆక్వాటిక్ గ్రీన్ అండ్ లెమన్ నోట్స్ అన్నాడు కదా, దాంట్లో గ్రీన్ నోట్స్ మీకు ఎక్కువగా తెలుస్తుంది అనమాట. అండ్ క్లోజింగ్కి వచ్చేటప్పటికి అంటే ఒక 3-4 అవర్స్ తర్వాత ఇవి పర్ఫ్యూమ్ సెటిల్ అయిపోతుంది. ఆ సెటిల్ అయి క్లోజింగ్ నోట్స్ ఆర్ ఎండ్ నోట్స్కి వచ్చేటప్పటికి దీంట్లో ఆరెంజ్ అండ్ మస్క్ ఉంటుంది. మీకు లైట్గా చామంతి పూలు అంటాం కదా, ఆ స్మెల్ కూడా తెలుస్తుంది దీంట్లో. మరి దాని గురించి వాడు ఎందుకు ఎక్కడ రాయలేదో నాకు తెలియదు. బట్ మీకు ఇది చూస్తే ఓవరాల్గా చామంతుల స్మెల్ ఎలా వస్తుందో ఆ స్మెల్ మీకు క్లియర్గా తెలుస్తుంది కొన్ని టైమ్స్లో. అండ్ ఎస్, గ్రీన్ నోట్స్ ఉంది, జాస్మిన్ హైలైట్ అవుతుంది మిడిల్లో, అండ్ బేస్కి వచ్చేటప్పటికి ఆరెంజ్ అండ్ మస్క్ ఉన్నా కూడా మీకు ఆరెంజ్ బాగా హైలైట్ అవుతుంది. కొంచెం క్లోజింగ్ టైంలో పౌడరీ నోట్స్ అంటాం కదా, అలాంటి నోట్స్ కూడా దీంట్లో ఉంటుంది. అట్లా సెటిల్ అవుతూ అది డ్రై డౌన్ అయి క్లోజ్ అయిపోతుంది. ఇది మీకు మినిమం బట్టల మీద అయితే ఒరిజినల్ పర్ఫ్యూమ్ 24 అవర్స్ ఉంటుందండి. బాడీ మీద అయితే కనుక మీకు 8 అవర్స్ వరకు ఉంటుంది. కానీ హాట్, వెరీ హై హ్యూమిడ్ కండిషన్స్ అంటాం కదా, బాగా సల్ట్రీ ఎన్వైరన్మెంట్, బాగా హీటెడ్ వెదర్ కండిషన్స్ ఉన్నప్పుడు మీకు దీని ప్రొజెక్షన్ 3 అవర్స్ వరకు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, తర్వాత డ్రై డౌన్ అవుతుంది. బట్ ఓవరాల్గా దీని లాంజివిటీ వచ్చేటప్పటికి యావరేజ్గా చూసుకుంటే ఒక 6 అవర్స్ అని మనం చెప్పుకోవచ్చు. వెరీ నైస్ ఫ్రాగ్రెన్స్ అండి. బట్ గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ అ ఫ్రెష్ ఫెమినైన్ ఫ్రాగ్రెన్స్. అంటే యంగ్ కాలేజ్ అమ్మాయిలు లేదా స్టూడెంట్స్కి, లేదంటే లేడీస్కి, మిడిల్ ఏజ్డ్ పీపుల్ వరకు వాడవచ్చు టీనేజ్ నుంచి. బట్ మెచ్యూర్ లేడీస్, డైనమిక్గా ఉండే లేడీస్, లేదంటే పెద్ద పెద్ద పార్టీస్ కానీ, గ్రాండ్ మీటింగ్స్ కానీ, హెవీ ఫంక్షన్స్ కానీ, వాటికి ఇది కొంచెం డల్ అయిపోతుందండి. దానికి మనకి హెవీ పర్ఫ్యూమ్స్ కావాలి. బట్ సింపుల్ ప్లెజెంట్ స్మెల్ ఉండాలి. ఒక కాలేజ్కి వెళ్ళినా, ఒక చిన్న షాప్కి వెళ్ళినా, ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళినా, లేదంటే కనుక ఏదైనా ప్లేసెస్ ఆఫ్ రిలీజియస్ దానికి వెళ్ళినా కూడా మీకు పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టే పర్ఫ్యూమ్స్ వాడకూడదు. చాలా లో స్మెల్ ఉండాలి, అలానే మీ బాడీ స్మెల్ తెలియకుండా ఉండాలి. అలాంటి వాటికి ఇది రియల్గా బాగా ఉపయోగపడుతుందండి. సో ట్రై దిస్ అవుట్ మీకు నచ్చితే కనుక. అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దీని కంట్రీ ఆఫ్ ఆరిజిన్ వచ్చి నేను మీకు చెప్పడం మర్చిపోయాను. ఇది యుఏఈలో తయారవుతుందండి, అండ్ ఇది ఇండియాకి ఇంపోర్ట్ అవుతుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి ఇది వస్తుందండి. మీరు అమెజాన్లో చూసుకుంటే కనుక దీనికి ఐటెం నెంబర్స్, మోడల్ నెంబర్లు, ప్రోడక్ట్ డైమెన్షన్స్, ఏఎస్ఐఎన్ నెంబర్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు. బట్ దాంతో మనకి యూజ్ లేదు. బట్ కొంతమంది అవి స్పెసిఫిక్గా పట్టించుకుంటారు. సో అలాంటి వాళ్ళకి వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి వాళ్ళన్నీ కూడా చూసుకోవచ్చు.
చేసిటీ అనేది బెస్ట్ అండి. మీకు ఫ్రెష్ ఫ్రాగ్రెన్స్ కావాలి, గ్రీన్ ఫ్రాగ్రెన్సెస్ కావాలి అనుకుంటే కనుక దిస్ వన్ ఇస్ ద బెస్ట్. దీంట్లో ఇదే కాకుండా మీకు రసాసీలో చాలా ఫ్లేవర్స్ అదర్వి కూడా వచ్చినాయి. మీకు దాని గురించి ఏమైనా డీటెయిల్డ్ రివ్యూస్ కావాలంటే నాకు ఆ ప్రోడక్ట్ పేరు చెప్తే నేను పర్చేస్ చేసి దానిని యూస్ చేసి చెప్తాను. ఇది కూడా నేను రీసెంట్గా కొన్నదండి. మీరు చూస్తే కనుక చాలా తక్కువ అమౌంటే మీకు అయినట్టు కనపడుతుంది. అండ్ ఇది నా ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి, రిలేటివ్స్కి అందరికీ కూడా నేను స్ప్రే చేసి వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నాను. ఎవ్రీబడి సెట్ ద సేమ్ థింగ్ అండి. వెరీ నైస్, వెరీ డీసెంట్, వెరీ 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 ఎలిగెంట్గా ఉంటుంది అండ్ అప్రోచబుల్గా ఉండేటువంటి ఫ్రాగ్రెన్స్, భయపెట్టే ఫ్రాగ్రెన్స్ అయితే కాదు. సో దిస్ ఇస్ ఎ నైస్ వన్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గివ్ ఇట్ ఎ ట్రై అండి. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే కనుక షేర్ చేయండి, సబ్స్క్రైబ్